హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మీకు చూపించబోతున్న కలెక్షన్ ఏంటో తెలుసా? ఎస్, ఎగ్జాక్ట్లీ గోల్డ్ ఆర్నమెంట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. మరి ఇందులో ఉన్న లేటెస్ట్ డిజైన్స్ ఏంటో చూపించడానికి ఈరోజు అమీర్పేట్ చందన బ్రదర్స్కి వచ్చాము. సో లెట్స్ స్టార్ట్ హలో లేడీస్. సో ఇప్పుడు చందన బ్రదర్స్లో జ్యువెలరీ వింగ్లో ఉన్నాము. ఇక్కడ ఉన్న కలెక్షన్ చూపించబోతున్నారు మనకి సింహాచలం గారు. మరి ఏం కలెక్షన్ చూపించబోతున్నారు అడుగుదాం. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే. మరి ఇప్పుడు మా వ్యూవర్స్కి చూపించబోతున్న కలెక్షన్ ఏంటి? మా అమీర్పేట చందన బ్రదర్స్లో లేటెస్ట్ కలెక్షన్స్ చాలా వచ్చాయండి. అందులో మీకు ముందుగా చూపించే కలెక్షన్ ఏంటంటే గుండ్లమాల హారం అండి. కంప్లీట్ రూబీ ఎమరాల్డ్ అండ్ వైట్గా సీజర్స్ కూడా ఇచ్చామండి. కంప్లీట్ న్యూ మోడల్ అనమాట. మీకు ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వస్తూ ఉంటాయి. చుట్టూ ఏమో రూబీతో కాంబినేషన్ తీసుకున్నారు. అంటే రౌండ్ స్టోన్స్తో పాటుగానే మిడిల్లో ఒక లీఫ్ స్టైల్లో వచ్చినవి ఉన్నాయి. అండ్ మిడిల్లోంచి ఇంకొకటి గ్రీన్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో ఒక చిన్న డిజైన్, అది ఎనామిల్ పెయింటింగ్ తీసుకున్నారు. తర్వాత దాని మీద డాట్స్ వచ్చేసి దానిపైన స్టోన్స్ అండి. స్టోన్స్ అంటే మీకు స్టోన్ పైన ఇంకా స్టోన్స్ అటాచ్ చేసాం అనమాట. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఐటమ్ మీ హుందాతనం కనిపిస్తుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. డిఫరెంట్ కాన్సెప్ట్ తయారు చేసి పెట్టింది. అదేవిధంగా లాకెట్ కూడా కంప్లీట్ కిందకి వచ్చి హెవీ లాకెట్ పెట్టామండి. ఇందులో కూడా పీకాక్స్ వస్తాయి చూడండి, మీకు గమనించారు ఇక్కడ ఈ టూ పీకాక్స్ వల్ల మీకు ఎలివేట్ బాగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక చిన్న డ్రాప్లెట్ లా ఇచ్చారు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీని చుట్టూ కూడా ఆల్టర్నేట్ స్టోన్స్ చేంజ్ చేస్తూ తీసుకున్నారు అనమాట. దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇయర్ టాప్స్ ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్ సైజ్ ఇయర్ టాప్స్ కూడా యాక్చువల్గా అంటే మీకు కింద ఈ లాకెట్ బేసిక్ చూసారండి. ఈ లాకెట్ బేసిక్ తయారు చేసిన బట్టి ఈ విధంగా వస్తుంది. సేమ్ వర్క్ వస్తుందండి. మీకు వేరే పెట్టిన సూట్ కాదు. సో ఇలా పెట్టేటప్పటికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. మరి ఇది టోటల్ గా వెయిట్ ఎంత ఉంటుంది? కాస్ట్ వెయిట్ దీని కాస్ట్ విత్ టాప్స్ 90 గ్రామ్స్ ఉందండి. అరౌండ్ మీకు 2,90,000 పడుతుందండి. సీజెడ్ కాంబినేషన్ లో హారం అండి. సో ఇది ఏంటంటే జనరల్ గా సీజెడ్ హారం అంటే కామన్ డిజైన్స్ వస్తుంది. ఇది కంప్లీట్ మీకు స్వరాజ్కి స్టోన్ తో తయారు చేసి పెట్టింది అనమాట. లుక్ మాత్రం చాలా మంచి క్వాలిటీలో, అలాగే దాంతో పాటుగా డైమండ్ చేసి పెట్టింది అనమాట. ఇందులో ఏంటంటే మీకు స్వరాజ్కిలో మీకు ఇది పచ్చి డైమండ్స్ వస్తుంది కదా, ఆ డైమండ్ వర్క్ లోని ఈ హారం తయారు చేసి పెట్టామన్నమాట. ఇది డిఫరెన్స్ మోడల్ చాలా హుందా కనిపిస్తుంది. కంప్లీట్ చూడండి, మీకు కంప్లీట్ మీకు ఒకటే లెవెల్ స్టోన్స్ ఇచ్చాడు. ఆ సైడ్ వచ్చేటప్పుడు మీకు లీఫ్ ఇచ్చాడు అనమాట. ఒక బిందు ఏ షేప్ లో బొట్టు ఏ ఆకారం ఉంటుందో ఆ ఆకారంలో తయారు చేసి పెట్టింది అనమాట. కిందకి వచ్చేటప్పుడు మీకు సైడ్ బాల్స్, రౌండ్ బాల్స్ కూడా పెట్టాము. ఎమరాల్డ్, రూబీ కాంబినేషన్ అండ్ గోల్డ్ బౌల్స్. అండ్ డిజైన్ కూడా మంచి డిజైన్, చాలా నీట్ గా క్లాసిక్ గా కనిపిస్తోంది. దీంట్లో కాంబినేషన్ మాత్రం మనకి ఓన్లీ ఇక్కడ మాత్రమే చేర్చారన్నమాట, రూబీ అలాగే ఎమరాల్డ్ అనేది. మిగతా అంతా కూడా ఈ వైట్ కలర్ స్వరాజ్కి స్టోన్స్ యూజ్ చేస్తారు. అవునండి. దీంట్లో కూడా అంటే మీకు ఎమరాల్డ్ ఉందని కదండి, ఎమరాల్డ్ కానీ రూబీ కానీ అండ్ బ్లాక్ స్టోన్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు ఇష్టం. ఇందులో కూడా ఇది ఆప్షన్ కూడా ఉంటుంది. దీనిలో రూబీ కూడా అంతే. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దానికోసమే అంటే ఇదే కాన్సెప్ట్ లో రెడీ చేసిన ఇయర్ టాప్స్ కూడా చూడొచ్చు మనము. ఇందాకలాగే ఇవి కూడా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లో ఉన్నాయి. కింద ప్లెయిన్ బాల్స్ ఏమో డ్రాప్లెట్స్ లా ఇచ్చారు, మిగతా అంతా కూడా ఈ కాంబినేషన్ తీసుకున్నారు. చాలా బాగుంది. మరి ఇదంతా వెయిట్ అలా? దీని వెయిట్ ఆఫ్ 95 గ్రామ్స్ అండి. వర్త్ ఆఫ్ అరౌండ్ 3 lakhs పడుతుందండి. ఓకే. నెక్స్ట్ ఐటమ్ అండి రూబీ ఎమరాల్డ్ సీజెడ్స్ కాంబినేషన్. డిఫరెన్స్ కాన్సెప్ట్. ఇక పైన వచ్చినప్పటికి ఒకరో మీకు ఫ్రంట్ లో ఏమొచ్చి మీకు కంప్లీట్ గా ఎమరాల్డ్ వచ్చిందండి. దాని పక్కన కంప్లీట్ మీకు రూబీ వచ్చిందండి. డిఫరెన్స్ స్టైల్ లో చేసి పెట్టారనమాట. ఇది కూడా జునాగఢ్ వర్క్. ఇప్పుడు జునాగఢ్ వర్క్ ఏంటంటే జనరల్ గా అన్కట్ డైమండ్స్ వర్క్ ఏదైతే వస్తుందో సేమ్ కాన్సెప్ట్ చేసి పెట్టామన్నమాట. ఇది లాంగ్ డిస్టెన్స్ ఆభరణాలు వేసుకుంటే దూరం నుంచి చూస్తే అన్కట్స్ అంటారు కస్టమర్స్. సో ఆ గెటప్ కనిపిస్తుంది మీకు. ఓకే. సో బయట ఏమో అవుటర్ లైన్ అనేది మ్యాంగో లీఫ్ స్టైల్లో తీసుకున్నారు. అయితే ఈ ఎమరాల్డ్, రూబీ ఇవి ఏవైతే ప్లేస్ చేస్తారో దాని చుట్టూ కూడా మనకి స్మాల్ సైజ్ లో సీజర్స్ ఇచ్చారు. ఓకే. సో ఇదే రకంగా మనకి అంటే 2 rows లాగా కనిపిస్తున్నాయి కదా, అదే అప్ టు ఎండ్ వరకు వచ్చి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పెండెంట్ని యాడ్ చేశారనమాట. ఇది బిగ్ సైజ్లో కాకుండా రెగ్యులర్ సైజ్ అంటే కొంచెం నార్మల్ సైజ్లోనే తీసుకున్నారు. దీంట్లో కూడా సేమ్ కాంబినేషన్స్ ఉన్నాయి. మిడిల్లో మాత్రం రూబీని హైలైట్ చేస్తారు. మిగతా అంతా ఎక్కువ శాతము సీజర్స్తోనే ఫిల్ చేస్తూ అక్కడక్కడ హైలైట్ అవ్వడం కోసం రూబీస్ అండ్ ఎమరాల్డ్ తీసుకున్నారు. కింద కూడా డ్రాప్లెట్స్ లాగా డిఫరెంట్గా తీసుకున్నారు అనమాట. దీనికి తగ్గట్టుగానే సేమ్ ఇయర్ రింగ్స్ అనేది మ్యాచింగ్ తీసుకోవడం జరిగింది. ఇవి కూడా డ్రాప్లెట్స్ లాగే ఉంటాయి, సేమ్ కాంబినేషన్స్ లో వచ్చాయి. లేదు దీని మీద అంటే ఇప్పుడు ఎక్కువగా జుమ్కీస్ అలా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి కావాలనుకుంటే జుమ్కీస్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ హ్యాంగింగ్స్ వద్దనుకుంటే దీని సేమ్ మ్యాచింగ్ జుమ్కీ కూడా మన దగ్గర ఉన్నాయండి, అవి కూడా పెట్టుకోవచ్చు. మరి ఇది ఎలా పడుతుంది కాస్ట్? సో దీని వెయిట్ ఆఫ్ 85 గ్రామ్స్ విత్ టాప్స్ అండి. అరౌండ్ వర్త్ ఆఫ్ కాస్ట్ మీకు 2,75,000 వస్తుందండి. ఓకే. నెక్స్ట్ ఐటమ్ అండి ఇది అన్కట్ డైమండ్స్ అండి. కంప్లీట్ గా టెంపుల్ జ్యువెలరీ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు జనరల్ ఏంటంటే ఇది వరకు మీకు మామూలుగా మీకు సీజెడ్ చూపించాము, రూబీ చూపించాము,
వేరే జునాగఢ్ వరకు చూపించామండి. ఇదేంటంటే మీకు అన్కట్లో డిఫరెన్స్ కాన్సెప్ట్ యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది, కంప్లీట్ మ్యాంగో షేప్ వచ్చండి, యాంటిక్ వర్క్ అనమాట కంప్లీట్. చూడండి చాలా బాగా హుందాగా కనిపిస్తుంది, వెడల్పుగా ఉంది, పట్టి వెడల్పు ఉంది, దాని తగ్గట్టు లాకెట్ వస్తుంది, కంప్లీట్ యాంటిక్ ఫినిషింగే. జనరల్గా మామూలు కొంతమంది ఏం చేసి నార్మల్ జ్యువెలరీ పెట్టుకుంటారు, ఇలాంటి యాంటిక్ జ్యువెలరీ కూడా పెట్టుకోవడం అని చాలా మంది కస్టమర్ మన వస్తున్నారండి. వాళ్ళకు కూడా ఇటువంటి ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్గా దొరుకుతుందండి. ఓకే, చాలా బాగుంది. 3/4 స్టైల్ వచ్చింది. లుక్ మాత్రం ఎగ్జాక్ట్గా టెంపుల్ జ్యువెలరీ అనగానే మనకి పర్ఫెక్ట్ ఒక పీస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మనం ఇన్సైడ్ డిజైన్ తీసుకున్నట్లయితే కనుక ఈ అన్కట్స్ అన్నారు కదా, అన్కట్స్ ఒక చిన్న చిన్న స్టోన్ వర్క్ కూడా వచ్చింది. పైన చిన్న స్టోన్స్ పచ్చి వర్క్ అంటారు దీన్ని. అన్కట్ లో పచ్చి వర్క్ అంటే టాప్ క్వాలిటీ వస్తుంది. సో ఆ పచ్చి స్టోన్స్ యూజ్ చేసామండి సైడ్ వచ్చేటప్పటికి. ఈ అవతల సైడ్ కూడా కంప్లీట్ మీకు లీఫ్ మోడల్ ఇచ్చాడండి. చిన్న లీఫ్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు అన్నమాట. బ్రాడ్నెస్ తీసుకురావడం కోసం మనకి ఇన్సైడ్ అలాగే అవుటర్ లైన్ కూడా ఒక లీఫ్ లాగా టర్న్ అవుతూ ఈ డిజైన్ అనేది ఎక్స్ట్రాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ డిజైన్ కూడా అంటే ఇది ఇక్కడ మనకి ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ పీసెస్ అన్నిట్లో కూడా ఒక బర్డ్ డిజైన్ ఎంబోజ్డ్ డిజైన్ తీసుకున్నారు. ఇలాగే మనకి పీసెస్ అన్ని అప్ టు ఎండ్ వరకు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ బ్యూటిఫుల్ గా ఒక మంచి లాకెట్ ని ఇచ్చారు, చాలా బాగుంది. అంటే దీని టోటల్ సెట్టింగ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. స్టోన్ వర్క్ కూడా అంటే అన్కట్స్ ఏవైతే వచ్చాయి ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. వైట్ మాత్రమే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మాత్రం జస్ట్ స్పిన్నల్స్ అంటాం కదా, సో అవి రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ ఈ రెండింటి కాంబినేషన్లో తీసుకున్నారు. అవి చాలా తక్కువే, మోస్ట్లీ మాత్రం మనకి గోల్డెన్ కలర్ యాంటిక్లో ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది. ఓకే, దీనికి మ్యాచింగ్ కావాలనుకుంటే సేమ్ ఇలాంటి వాటిలోనే యాంటిక్లోనే మనకి బుట్టలు లేదంటే చాందిబాలి ఇలా ఏది కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది అనమాట, డిఫరెంట్ స్టైల్ కాబట్టి. హెవీ లుక్ కావాలనుకుంటే అలాంటి వాటికి వెళ్ళొచ్చు. వెయిట్ అది ఎలా పడుతుంది? దీని వెయిట్ మీకు అన్కట్ డైమండ్స్ మొత్తం అన్ని కలిసి మీకు వెయిట్ 120 grams వస్తుందండి. వర్త్ ఆఫ్ కాస్ట్ అరౌండ్ 4 lakhs పడుతుందండి. ఇది డైమండ్ కాస్ట్ అన్ని కలిసి 4 lakhs అవుతుంది. ఓకే, డైమండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ కాస్ట్ లో వస్తుంది. ఎమరాల్డ్ మీకు చిన్న చిన్న పర్ల్స్ పెట్టి చేయించాము, సీజెట్స్. ఎమరాల్డ్ అండ్ పర్ల్స్ అండ్ సీజర్స్ కాంబినేషన్ లో చేసింది అనమాట. ఇది కూడా చాలా లేటెస్ట్ వెరైటీ అండి. ఈ కస్టమర్ జనరల్ గా ఆర్డర్ చేయించి పెట్టామండి. ఇది సో స్టార్టింగ్ నుంచి మనకు ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. ఆ ఫ్లవర్ లో అన్ని కూడా యాక్చువల్గా దీంట్లోనే స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ ఎమరాల్డ్ సెట్స్ అనేవి మనకి అంత ఎక్కువ కనిపించవు. బట్ ఇందులో కంప్లీట్గా ఎమరాల్డ్స్, అది కూడా సైజ్ ఎలా అంటే ఆ స్టోన్స్ చిన్న చిన్నగా తీసుకున్నారు ఫ్లవర్స్లోకి, వీటన్నిటిలో కూడా ఫిక్స్ అవ్వడం కోసము. అండ్ దాంతోపాటుగా తీసుకునే సీజర్స్ అండి, వైట్ సీజర్స్ ఉన్నాయి. ఆ చుట్టూ కంప్లీట్ ఎమరాల్డ్ అండి, పచ్చలు. ఆ కింద ఆల్టర్స్ మొత్తం వాళ్ళకి కంప్లీట్ ఈ రో మొత్తం వచ్చినప్పుడు మీకు వైట్, ఆ కింద 7 stone టాప్స్ లాగా తయారు చేసి బిల్లు తయారు చేసి అందులో ఒకటి వైట్ పెట్టామని ఎలివేట్ చేయడానికి. కంప్లీట్ ఎమరాల్డ్ పెట్టినా కూడా మీకు ఎలివేట్ కనిపించదు. ఎలివేట్ కనిపించారంటే ఆ సీజర్స్ పెడితేనే అక్కడ లుక్ బాగుంటుంది. అవన్నీ మధ్యలో సీజర్ యాడ్ చేసాము. సో ఇన్సైడ్ అంతా కూడా ఒక లైన్ అంతా ఈ ఫ్లవర్ వర్క్ వస్తుంది. దీనికి ఇక్కడ నుంచి ఒక ఎక్స్టెన్షన్ మ్యాంగో లీఫ్ లాగా తీసుకున్నారు, అది కూడా ఎంబోజ్డ్ వచ్చి దీంట్లో కూడా 2 కాంబినేషన్ ఉంది మనకి. అంటే ఒక లైన్ అంతా కూడా ఈ ఎమరాల్డ్స్ వచ్చాయి, పైన కూడా ఒక ఎమరాల్డ్ని ఫిక్స్ చేశారు. దానికి మిడిల్లో మాత్రం సీజర్స్, టైనీ సీజర్స్ యూజ్ చేశారు. అండ్ ఎక్స్టెన్షన్లో కూడా ఇక్కడ చూస్తున్నాం కదా పర్ల్స్ని యూజ్ చేశారు అన్నమాట, ఫ్రెష్ వాటర్ పర్ల్స్ని ఇక్కడ ఫిక్స్ చేశారు. సో ఈ యూ షేప్లో వాటిని చాలామంది లైక్ చేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా లాకెట్స్ ఉంటాయి, కొంచెం కొత్తగా కావాలి లేదంటే వేరే జ్యువెలరీ కూడా దానికి మ్యాచింగ్లా ఉండాలి అనుకుంటే కనుక ఇలాంటివి కొంతమందికి బాగా సెట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ దీనికి కావాలనుకుంటే సేమ్ పీసుల్లోనే మనకి ఇయర్ టాప్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. చుమ్కీస్, చాంద్బాలీస్, ఎనీథింగ్ మూడిట్లు ఏదైనా పెట్టుకున్నా లుక్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది వెయిట్? అని దీని వెయిట్ 91 grams ఉందండి. అప్రాక్సిమేట్లీ దీని వర్త్ ఆఫ్ కాస్ట్ మీకు 2,80,000 పడుతుందండి. ఓకే, ఫైన్. ఇది ఒక డిఫరెన్స్ కాన్సెప్ట్ ఐటమ్స్ అండి. ఇది వరకు ఐటమ్స్ అన్ని చూపించిన ఒక ఐటమ్స్ అయితే ఇది ఆల్మోస్ట్ డిఫరెన్స్ మోడల్. ఇది చాలా మీకు చూడండి, మీకు ఐడియా తెలిసిపోతుంది మీకు ఏంటంటే ఈ వర్క్ ఏంటనేది. సీజెట్స్ అండి, రూబీ, ఎమరాల్డ్. ఇందులో మీకు గమనించారో లేదో మీకు కంప్లీట్ కాస్ట్లమాల్ అండి. కాస్ట్లమాల్ అనగానే ఏమంటే ప్లెయిన్, కంప్లీట్ ప్లెయినే వస్తుంది. ప్లెయిన్ కాకుండా మీకు దీంట్లో సీజర్ స్టోన్స్, ఎమరాల్డ్ స్టోన్స్, రూబీ స్టోన్స్ కూడా అటాచ్ చేశాడు దీనికి. ఒక కొత్త ఐటమ్స్ తయారు చేసి పెట్టడానికి ఒక డిఫరెన్స్ కనిపిస్తుందండి. ట్రెడిషనల్ డిజైన్ చేశారు. సో ఇంకా డిఫరెన్స్ కనిపించడానికి ఏంటంటే ఈ రెండు కూడా మీకు సీజర్ స్టోన్స్ తో యాడ్ చేశారు అనమాట, లైన్స్. ఇది ఒకటే పెట్టామనుకుంటే అంత మీకు లుక్ రాదు. సో ఇది అందం రావడానికి ఈ వైట్ స్టోన్స్ కూడా యాడ్ చేసి పెట్టారు అనమాట. ఆ కిందకి వచ్చేటప్పటికి లాకెట్ కూడా ఎంబోజింగ్ వచ్చింది కంప్లీట్. చుట్టూ మీకు లక్ష్మీదేవి బిల్లలు వచ్చాయండి. దాని కింద సౌత్ సీ పెరల్స్ అనమాట.
సో ఈ విధంగా మీకు మొత్తం కంప్లీట్ చేయడానికి చాలా లుక్ బాగుంటుందండి. ఈ సీజెట్స్ అండ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ అండి. ఆ విధంగా టాప్స్ కూడా తయారు చేసి పెట్టాం. సో లాకెట్ మీకు ఎలా అయితే ఉంటుందో సేమ్ మ్యాచింగ్ టాప్స్ అనమాట ఇది. ఓకే, చాలా బాగుంది. ఇది ఎంత వెయిట్ ఉంది, కాస్ట్ ఎలా పడుతుంది? వెయిట్ ఆఫ్ మీకు హారం వెయిట్ 81 గ్రామ్స్ అండి, టాప్స్ 15 గ్రామ్స్ వస్తుంది, టోటల్ 95 గ్రామ్స్ అండి. ఇది వర్త్ ఆఫ్ కాస్ట్ అరౌండ్ 3 lakhs పడుతుంది. 3 lakhs పడుతుంది. ఇది కూడా చందన బ్రదర్స్లోనే మాకు ఒక స్పెషల్ ఐటమ్స్ అనమాట. ఇది షోరూమ్ అంతటికి ఇది ఒక డిఫరెన్స్ కాన్సెప్ట్ ఐటమ్స్. మీరు ఈ ఐటమ్స్ నాకు తెలిసి ఏ షోరూంలో కూడా మీరు చూసుంటారు. అటువంటి ఐటమ్స్ మనం చందన బ్రదర్స్లో పెట్టామన్నమాట. ఇది చాలా డిఫరెన్స్ మోడల్. మీరు చూడండి ఎంత హైలైట్ పీస్ అనమాట, చాలా ఎక్స్క్లూజివ్ మోడల్ అనమాట. కంప్లీట్ ప్లెయిన్ గోల్డ్ మీకు బాల్స్ టైప్ ఇచ్చాడు, ఎక్కడ స్టోన్స్ లేదు. కంప్లీట్ నార్మల్గా నక్షి తోని బాల్స్ నక్షి బాల్స్ తయారు చేసి పెట్టారు. కంప్లీట్ చౌకర్ అనమాట, లాంగ్ విత్ చౌకర్ సెట్ అనమాట. ఇది చాలా డిఫరెన్స్ ఐటమ్స్ అండి, కొత్త ఐటమ్స్, లేటెస్ట్ మోడల్. ఎంత బ్రాడ్గా కావాలంటే అంత బ్రాడ్గా కూడా వస్తుంది, లెంతీగా వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే బాగా షైనింగ్ కూడా చాలా ఎక్కువ ఉన్నది. మ్యాటీ లుక్లా కాకుండా కటింగ్ హెల్మెట్ బాగా కనిపిస్తుంది షైనింగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఒక పిరమిడ్ షేప్లో వచ్చింది. ఇక్కడ నుంచి ఇది ఎందుకు బ్రాడ్గా ఇచ్చారంటే ఇవన్నీ కూడా మనకి చైన్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ఓవర్లేప్ అవ్వకుండా విడిగా ఉండడం కోసం ఈ రకంగా ఇచ్చారు. మిడిల్లోంచి కూడా ఒకటి, మధ్యలోంచి ఒక బేస్ అనేది కొంచెం స్ట్రాంగ్గా తీసుకుంటూ అక్కడ నుంచి కూడా యాడ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఒకదాని మీద ఒకటి ఓవర్లేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లోనే అలాంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రకంగా ప్లాన్ చేసి నెక్స్ట్ నుంచి ఇంకా వీటన్నిటిని ఇట్లా ఇచ్చారు. అంటే ఈ ఆర్డర్ చూసినట్లయితే స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు వస్తాయి అన్నమాట. ఇందులో ఇంకేమైనా కటింగ్ సీ కటింగ్ అండి. ఈ సీ కటింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు దూరం నుంచి చూసినా కూడా షైనింగ్ బాగుంటుంది, చాలా షైనింగ్ ఉంది. ఎక్కడ డల్ అవడం అటువంటిది ఏముండదు అనమాట. చాలా హెవీగా ఉంది. దీనికి మ్యాచింగ్ కదా ఇచ్చారు, ఎగ్జాక్ట్ హ్యాంగింగ్ అండి. సో మీకు హారం ఎలా ఉంటుందో ఈ మ్యాచింగ్ కూడా జుమ్కీ లాగా, జుమ్కీ ప్లస్ విత్ హ్యాంగింగ్ 2-in-1 పర్పస్ గా ఉంటుంది. కంప్లీట్ రౌండ్ షేప్ ఇచ్చారు చూడండి. ఆ రౌండ్ షేప్ బాల్ ఇచ్చేటప్పటికి కింద కూడా పైన అయితే ఏదో పెద్ద బాల్ ఉంది కదా, కింద కూడా సేమ్ ఇదే బాల్ ఇచ్చాడు. దీని మ్యాచింగ్ అన్నమాట. సో దీని వర్క్ ఆఫ్ ఇది కూడా సేమ్ మ్యాచింగ్ కుదురుతూ ఉంటుంది. పంజరం బుట్ట స్టైల్లో ఇచ్చారండి. ఓకే, చాలా బాగుంది. అసలు ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీస్ కానీ వెళ్ళారంటే ఇది కంపల్సరీగా వాళ్ళే హైలైట్ అవుతారు ఇది వేసుకుంటే. వెడ్డింగ్ పర్పస్ అయితే కనుక ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలండి, అద్భుతంగా కనిపిస్తుంది సెట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మరి ఇది వెయిట్ అది ఎలా ఉంటుంది? సో దీని వెయిట్ 280 గ్రామ్స్ అండి. వర్త్ ఆఫ్ కాస్ట్ అరౌండ్ 8 lakhs పడుతుంది. 8 to 9 lakhs మధ్యలో. ఇందులో ఇంకొంచెం చిన్న సెట్స్ కూడా ఉంటుందండి. మీకు ఎంత వెయిట్ కాకుండా 150 grams, 200 grams, 100 grams కూడా ఇందులో సెట్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఇదే లుక్ కనిపిస్తూ దీంట్లోనే లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ 2-3 లైన్స్ తగ్గిస్తే ఆటోమేటిక్ వెయిట్ తగ్గిపోతుంది. సో అది కూడా మన దగ్గర షాప్ లో ఉన్నాయి అన్నమాట. డిజైన్స్ లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి. ఇది ఒక డిఫరెన్స్ మోడల్ అండి. కంప్లీట్ అన్కట్ డైమండ్స్ అనమాట. చౌకర్ మీకు ఫ్లెక్సిబిలిటీ కాకుండా కొంచెం చౌకర్ నక్కి ఎలా కరెక్ట్ గా పట్టుకుంటుంది అనమాట. ఇది కంప్లీట్ అన్కట్స్, రూబీ అన్కట్ కాంబినేషన్ అనమాట. చౌకర్ సెట్ ఇది రూబీ అండ్ అన్కట్స్ మిక్స్ కాకుండా చాలా బాగుంటుంది. ఎక్స్క్లూజివ్ మోడల్ అండి. చాలా డిఫరెంట్ స్టైల్ పెట్టుకుంటే మాత్రం చక్కగా ఉంటుంది. సరైన పట్టు చీర కట్టుకొని ఇది ఒక హాపర్ని పెట్టుకుంటే 2-3 గాజులు వేసుకుని చాలా ఉందాగా కనిపిస్తుంది. సెట్ మాత్రం చాలా బాగుంటుంది ప్యాటర్న్. సో ఇందులో రకరకాల సైజెస్ లో మనకి స్టోన్స్ అనేవి వచ్చాయి. అన్ని అన్కట్స్, అన్ని కంప్లీట్ అన్కట్స్ అండి. కంప్లీట్ అన్కట్స్. కింద వచ్చేటప్పటికి ఓన్లీ ఇక్కడ రూబీ ఇచ్చాడు. ఓన్లీ సింగిల్ లైన్. ఈ డ్రాప్లెట్స్ లో మాత్రం ఓన్లీ అన్కట్ గా ఉంటే బాగుంటుందని చెప్పి మిక్స్ చేసేటప్పుడు కనిపిస్తుంది కాబట్టి సో కింద మాత్రం రూబీ ఇచ్చాడండి. పై మొత్తం అన్కట్స్ అండి కంప్లీట్. ఓకే, చాలా థిక్ గా ఫిల్ చేస్తూ అన్కట్స్ అన్ని వచ్చాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. డైరెక్ట్ గా పీస్ ని చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ పీస్ లాగా కనిపిస్తుంది. ఇంచుమించుగా ఇప్పుడు పెట్టుకున్నది కూడా ఇలాంటిదే అన్కట్ వర్కే వచ్చింది. సో ఇందులో ఇంకొంచెం కలర్స్ కాంబినేషన్స్ అనేవి వచ్చాయి. ఇందులోనేమో ఓన్లీ రూబీ తీసుకున్నారు. ఓకే, చాలా బాగున్నది. ఇలా చౌకస్ అనేవి ఇప్పుడు ఎస్పెషల్లీ వెడ్డింగ్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి. వెడ్డింగ్ లో ఇదొకటి అండ్ లాంగ్ హారం ఒకటి వేసుకుంటే చాలా హైలైటింగ్ గా కనిపిస్తూ ఉంటుంది. దట్టు ఎస్పెషల్లీ ఇందులో అన్కట్స్ అనేసరికి ఆ లుక్ అనేది చాలా రిచ్ గా కనిపిస్తుంది. దీంట్లోనే అంటే ఈ స్టైల్ కాన్సెప్ట్స్ లోనే సీజర్స్ లో కూడా రెడీ చేస్తారు. సేమ్ కాన్సెప్ట్ సీజర్ కూడా వస్తుంది. ఇది అన్కట్స్ అంటే వర్త్ ఆఫ్ కాస్ట్ 7 to 8 lakhs అవుతుంది. సేమ్ కాన్సెప్ట్ లో మీకు సీజర్ లో చేంజ్ అంటే 3 lakhs లో వచ్చేస్తుంది. 3 lakhs లో వచ్చేస్తుంది. బట్ లుక్ మాత్రం చాలా బాగుంది. మనకి ఇలాంటి వాటిలో ఇంకా కస్టమైజ్ చేసి మీకు నచ్చినట్లుగా ఇంకేమైనా డిజైన్స్ కావాలన్నా చెప్పొచ్చు. లేదా ఇక్కడ కూడా మనకి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఇలాంటి వాటిలో. ఒకసారి చూసినట్లయితే మనకి నచ్చిన డిజైన్స్ అనేవి మన ఆప్షన్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ దీనికి కావాలనుకుంటే కొంచెం బిగ్ సైజ్ లో అన్న జుమ్కీస్ తీసుకోవచ్చు, లేదంటే జనరల్ హ్యాంగింగ్స్ లాంటివి కూడా తీసుకోవచ్చు. బట్ ఇలాంటి వాటికి ఎక్కువ శాతము జుమ్కీస్నే సెలెక్ట్
సెలెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి జుమ్కీస్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక ఎగ్జాక్ట్ మ్యాచ్ బాగుంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, బాగా హైలైట్ అవుతారు. ఈవెన్ ఇలాంటివి హాఫ్ శారీస్ మీద కానీ కొన్ని డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటాయి. ఓకే, మరి ఇది కాస్ట్ అన్నారు మీరు 7 lakhs వరకు పడుతుంది. ఓకే, ఫైన్. ఇది అన్కట్ డైమండ్స్లో మీకు ఇందాక చౌకర్ చూపించాను బ్రాడ్గా. అలాంటి మీకు చాలా మంది సింపుల్ కూడా అడుగుతారు కాబట్టి అటువంటి వాళ్ళకి సింపుల్ సెట్ కూడా వెరైటీ మోడల్ అండి, డిఫరెంట్ స్టైల్. ఇది చాలా బాగుంటుంది, మీకు సింపుల్ గా ఉంటుంది, అంత బ్రాడ్ కాకుండా మరి అంత సన్న కాకుండా మీడియం లో వర్క్ చేసాం అనమాట. ఇది కంప్లీట్ పోల్కీస్ అండి. జనరల్ గా అన్కట్ డైమండ్స్ టూ షేడ్స్ వస్తాయి, చక్రీ పోల్కీస్ 2 వస్తాయి. దీంట్లో మీకు కంప్లీట్ మీకు పోల్కి యాడ్ చేస్తాము, అంటే పెద్ద స్టోన్ కొద్దిగా యూజ్ చేసాము. కిందకి వచ్చేటప్పుడు కూడా బాల్ అండి, ఈ బాల్ కొంచెం హెల్మెట్ కనిపిస్తుంది సెట్కి మాత్రం. ఈ అన్కట్స్ అనేది కొంచెం మీకు ఎల్లో షేడ్ వల్ల కొంచెం డిమ్మే కనిపిస్తుంది. సో దీన్ని హెల్మెట్ కనిపించాలంటే గోల్డ్ బాల్, ఈ గోల్డ్ బాల్ కంప్లీట్ హాలో బాల్ యాడ్ చేసామన్నమాట. పైనుండి కింద వరకు లాకెట్ కూడా యాడ్ చేసామన్నమాట. తర్వాత మీకు ఈ ఎమరాల్డ్ 2 ఎమరాల్డ్స్ కూడా పెట్టాం. మరి కంప్లీట్ అన్కట్స్ అయితే కనుక మీకు ఎలిమెంట్ కనిపించదు, ఎలిమెంట్ కనిపించాలని చెప్పి 2 ఎమరాల్డ్ యాడ్ చేసి కింద లాకెట్లో కూడా రూబీ యాడ్ చేసామండి. సో మీకు ఈ వెరైటీ డిఫరెన్స్ మోడల్ అండి, చాలా చక్కగా ఉంటుంది. ఓకే, కరెక్ట్గా రౌండ్గా నెక్ పట్టుకుంటుంది. దీంట్లో కాన్సెప్ట్లోనే మనకి లాంగ్ హారం కూడా ఉంటుంది. టోటల్ సెట్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. జనరల్గా ఇలాంటి కాన్సెప్ట్లో కొంచెం తక్కువ చూస్తూ ఉంటాము. ఈ ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ ఇచ్చినప్పటికీ ఇది పీస్ అనేది చాలా హైలైట్ అవుతూ ఉంది, అంటే బాగా షైనింగ్గా కూడా ఉన్నదన్నమాట. అండ్ ఈ అన్కట్స్ అనేవి యాడ్ చేయడము ఏ పీస్లో అయినా కూడా అది చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. అన్కట్స్ చూడంగానే అర్థమవుతుంది కొంచెం అన్కట్స్ అన్న సంగతి. ఓకే, సో ఇదే కాన్సెప్ట్లో మనకి ఇక్కడ ఇయర్ టాప్స్ కూడా యాడ్ చేశారు. ఇందులో కూడా ఇదే కాన్సెప్ట్లో జుమ్కీస్ కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు అనమాట. హ్యాంగింగ్స్ ఓకే అనుకుంటే ఇలానే కూడా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకి కూడా ఇలాంటి సెట్స్ అయితే కొద్దిగా బాగానే ఉంటాయి. ఎంత పెద్దవాళ్ళైనా కొంచెం అన్కంఫర్టబుల్గా లేకుండా కంఫర్ట్ జోన్లోనే ఉంటాయి ఇలాంటివి. ఓకే, మరి ఇది ఎలా పడుతుంది కాస్ట్? మొత్తం ఆఫ్ కాస్ట్ 2,50,000 పడుతుందండి. వెయిట్ ఆఫ్ మీకు అరౌండ్ మీకు 80 grams వస్తుంది విత్ జుమ్కీ టాప్స్ తో పాటు అండి. అన్కట్స్ కాకుండా సెమీ అన్కట్ డైమండ్స్ వచ్చాయండి కొత్తగా. సో సేమ్ మీకు ఏంటంటే సేమ్ అన్కట్ లుకే కనిపిస్తుంది. 2 పక్క సెమీ అన్కట్స్ సైడ్ బై సైడ్ పెడితే ఏది అన్కట్స్ ఏది సెమీ అన్కట్స్ చెప్పుకోలేమండి. అలాగే మీకు సెమీ అన్కట్స్ కూడా తయారు చేసి పెట్టాము. జనరల్గా చాలా మంది అన్కట్ డైమండ్స్ అంటే మొత్తం కాస్ట్ ఎక్కువ మంది అనుకుంటారు. సో అది 3 lakhs అయితే ఇది 1.5 lakh వచ్చేస్తుంది ఆల్మోస్ట్. అంటే మీకు సేమ్ అన్కట్ లాగా కనిపిస్తుంది, బట్ అన్కట్స్ కాదు, సెమీ ప్లస్ అన్కట్స్ అన్నమాట. చోకర్ కంప్లీట్ చోకర్ సెట్ అనమాట. ఇది చాలా ఉందా కనిపిస్తుంది అండి మీకు. ఇది రూబీ ఎమరాల్డ్ ప్లస్ సెమీ అన్కట్స్ సేమ్ ఇందాక మీరు చూపించి దీనికి పోలికి దగ్గర చూస్తే అది అన్కట్స్ అనుకోవచ్చు, బట్ అన్కట్స్ కాదు. ఓకే, సో ఇందులో గోల్డ్ కూడా అంతే ఈక్వల్ గా కనబడుతూ ఉన్నది. కొంచెం వేరియేషన్స్ కోసము రూబీ ఎమరాల్డ్ ఇలా ఆల్టర్నేట్ స్టోన్స్ యాడ్ చేశారు. ఇక్కడ మిడిల్లో మాత్రం ఒక బ్యూటిఫుల్ రూబీని యాడ్ చేశారు అనమాట. చాలా షైనింగ్ గా చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. అది కలర్ కూడా కొద్దిగా డార్క్ కలర్ ఉండడం వల్ల ఓకే, కింద డ్రాప్లెట్ ని కూడా ఒక రెయిన్ డ్రాప్ స్టైల్లో తీసుకున్నారు. ఇక్కడ మాత్రం మిడిల్లో ఎమరాల్డ్ ఇచ్చారు. మళ్ళీ అగైన్ మనకి ఇక్కడ సేమ్ కాంబినేషన్ లోనే ఇక్కడ రూబీని కూడా యాడ్ చేశారు. అండ్ ఇక్కడ దీనికి మాత్రం జుమ్కీస్ ఇచ్చారు. ఇది కూడా అన్కట్స్ అండి. ఓకే, సో అన్కట్స్లో ఇవ్వడం వల్ల కాస్త డిఫరెంట్గా కనబడుతున్నాయి. జుమ్కీ కూడా కొంచెం రెగ్యులర్ సైజ్లో తీసుకున్నారు. బాగా చిన్నది బాగా హెవీది కాకుండా రెగ్యులర్ సైజ్లోనే వచ్చింది. దీనికి సౌసిపాల్ని డ్రాప్లెట్లాగా ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ఓన్లీ ఈ ఇయర్ టాప్స్ వల్ల కూడా మంచి లుక్ వస్తుంది అనమాట. ఇది సింపుల్ పీసే కనిపిస్తుంది కదా, అంటే ఇందాక చూసిన పీస్తో పోల్చుకుంటే హెవీగా ఇంత హెవీగా కాకుండా సింపుల్గా ఇంత హెవీగా అందరూ ఇష్టపడరు. కొంతమందికి చాలా చక్కగా ఉంటుంది పీస్. ఓకే, మరి ఇది వెయిట్ కాస్ట్ ఎలా? వెయిట్ మీకు అరౌండ్ 60 grams వస్తుందండి. మొత్తం కాస్ట్ 1,70,000 వస్తుందండి. ఓకే, 1,70,000 చాలా బాగుంది. సో చూసారు కదా, మరి మీరు కూడా ఇప్పుడు ఏదైనా జ్యువెలరీస్ కావాలి అనుకుంటే కనుక జ్యువెలరీలో రకరకాల సెట్స్ ఉన్నాయి. ఎలాంటి కాన్సెప్ట్తో కావాలనుకున్నా లేదంటే మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేయడానికి కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. కాబట్టి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉంది వీళ్ళకి. సో మీరు ఆర్డర్ ఇచ్చినట్లయితే కనుక కొంచెం తక్కువ టైంలోనే మంచి పీసెస్ని మీకు అందిస్తారు. ఇదేంటి సెట్? సీజెట్స్ ఎమరాల్డ్ కాంబినేషన్ అన్నమాట. కంప్లీట్ చౌకర్ సెట్ ఇది, ఫ్లెక్సిబిలిటీ సెట్ అండి ఇది. ఓహో, ఇదిగోండి కంప్లీట్ మీకు మోడ్ అయిపోతుంది ఐటమ్స్. మీకు ఓహో, ఓకే, బ్రేక్ అవ్వడం కానీ ఎటువంటిది ఏ ప్రాబ్లం ఉండదండి. ఇది ఓకే, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. చూపిస్తాను మీకు ఎలాగన్నా సరే మీకు చిన్న చిన్న పౌచ్లోనే పెట్టుకోవచ్చు ఐటమ్స్. కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ అయిపోతుంది. ఎక్కడైనా విరగడం కానీ ఎటువంటిది ఏ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది అన్నమాట. చాలా లేటెస్ట్ మోడల్ అండి ఇది. చాలా బాగుంటుంది ప్యాటర్న్. డిజైన్ ఇదంతా కూడా చాలా బాగుంది. లేటెస్ట్ డిజైన్స్లో వచ్చిన కాన్సెప్ట్ ఇది కూడా. అయితే ఇందులో కాంబినేషన్ మనం రూబీ ఎమరాల్డ్ చూసాము, రూబీస్ కూడా తీసుకోవచ్చు. ఓకే,
అయితే ఇదంతా జాలీ వర్క్ ఇచ్చారు, సో అది దానివల్ల చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఎరగదు ఎక్కడ సెట్ మీకు బ్రేక్ అయిపోయింగ్ అటువంటిది ఉండదు, చిన్న పౌచ్ లో కూడా పెట్టుకొని ట్రావెలింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో వచ్చిన వర్క్ అంతా ఏంటంటే సీజర్స్ చెప్పుకున్నాము, స్టార్ లాగా అంటే ఒక 7 స్టోర్ ఫ్లవర్ లాగా కనబడుతూ ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది, షైనింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఈ ఎమరాల్డ్స్ ఏవైతే వచ్చాయో అవి కూడా కలర్ అనేది కాస్త డిఫరెంట్ కలర్, డార్క్ గ్రీన్ కాకుండా కొద్దిగా లైట్ గ్రీన్ తీసుకోవడం వల్ల సీ గ్రీన్ స్టైల్ ఆ టైప్లో కనబడుతుంది అనమాట. అందువల్ల ఈ పీస్ మాత్రం చాలా చాలా బాగుంది. దీనికి తగ్గట్టుగానే సేమ్ మ్యాచింగ్లో మనకి ఇయర్ టాప్స్ కూడా ఇచ్చారు. దీనికి కూడా జుమ్కీస్ అనేవి దేనికైనా ఇప్పుడు ఎక్కువ శాతం జుమ్కీస్ వాడుతున్నారు కాబట్టి అది ప్రిఫర్ చేసుకోవచ్చు, మనకి ఇదే కాన్సెప్ట్లో దొరుకుతాయి. లేదనుకుంటే హ్యాంగింగ్స్ కూడా తీసుకోవచ్చు, చాంద్ బాలీస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇలాంటి కాన్సెప్ట్స్లో. ఓకే, మరి ఇది కాస్ట్ వెయిట్ ఎలా పడుతుంది? వెయిట్ ఆఫ్ సుమారు టాప్స్తో పాటు 75 గ్రామ్స్ అండి. మొత్తం కాస్ట్ అరౌండ్ 2,50,000 వస్తుంది. ఓకే, 2,50,000. పీస్ మాత్రం చాలా ఎక్సలెంట్ మోడల్ అండి, చాలా బాగుంటుంది. రూబీ హారం అంటే కెంపులు అంటే కెంపుల హారం అంటే జనరల్గా ఏమవుతుందంటే 2-3 రకాల సైజ్ స్టోన్స్ యూజ్ చేస్తారు. అలా కాకుండా కంప్లీట్ ఒకటే సైజ్ యూజ్ చేసాము ఇందులో. ఓకే, ఒకటే ఓవల్ షేప్ పెట్టేసి ఒకటే సైజ్ యూజ్ చేసి కంప్లీట్ గా హారం తయారు చేసి పెట్టామనుకోండి, చాలా చాలా మంచి ఐటమ్స్ అనమాట. మీకు రూబీ కూడా దానిమ్మ గింజ కలర్ అనమాట. రూబీలో 2-3 కలర్ షేడ్స్ వస్తాయండి, బ్లాక్ వస్తాయి, కొంచెం లైట్ డార్క్ వస్తాయి, ఇంకా థిక్ కూడా వస్తాయి, ఇంకా మీకు బ్లాక్ కలర్ వచ్చిన లైట్ డార్క్ కూడా కనిపిస్తాయి. సో ఇదేంటే దానిమ్మ గింజ కలర్ వచ్చేటప్పటికి ఎవరైనా వేసుకున్నా కూడా ఎలివేట్ బాగా కనిపిస్తుంది. ఓకే, కలర్ వల్ల కూడా మంచి డామినేటింగ్ కనిపిస్తుంది. ఓకే, అప్ టు ఎండ్ వరకు మనకి సేమ్ సైజులోనే సేమ్ స్టైల్లోనే తీసుకున్నారు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కావచ్చు, అంటే కాంబినేషన్ అంటే ఈ కలర్ రావడం వల్ల చాలా బాగుంది. అండ్ దీంతోనే మనకి చిన్న ఇయర్ టాప్స్ని కూడా తీసుకున్నారు. దీంట్లో బిగ్ సైజ్ కావాలనుకున్నా కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఓన్లీ సింగిల్ రూబీ కాబట్టి రూబీలో కాంబినేషన్లో వచ్చినవి చాలా ఉంటాయి కాబట్టి. ఓకే, మరి ఇది కాస్ట్ వెయిట్ ఎలా పడుతుంది? వెయిట్ 60 గ్రామ్స్ అవుతుందండి. సుమారుగా మీకు 1,80,000 వరకు వస్తుందండి. ఓకే, 1,80,000 కలిసి 140. జనరల్గా రూపీస్ కూడా కొద్దిగా కాస్ట్ కాబట్టి 170-180లో వస్తుంది. ఓకే అండి. ఓకే, సింహాచలం గారు ఇప్పటి వరకు మా వ్యూవర్స్ అందరికీ మరి ఇక్కడ ఉన్న చాలా ఎక్సలెంట్ పీసెస్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ పీసెస్ అన్నీ చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదా ఇప్పటి వరకు అమీర్పేట్ చందన బ్రదర్స్లో ఉన్న బ్యూటిఫుల్ గోల్డ్ ఆర్నమెంట్స్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో కొంచెం కాస్ట్ కూడా తగ్గి ఉంది కాబట్టి ఇప్పుడు ఒకసారి విజిట్ చేసి మంచి మంచి పీసెస్ని పిక్ చేసుకోండి. ఇది వాళ్ళది హలో లేడీస్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.